హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న మినీ గార్డెన్ చూపిస్తున్నాను. ఇక్కడ మా మినీ గార్డెన్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ఇక్కడ బీరపాదు ఒకటి పెట్టాము. ఒక బీరకాయ అయితే కాసిందండి, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నదో. ఇంకా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి కానీ ఇంకా సీడ్ అనేది జర్మినేట్ అవ్వలేదు. ఇక్కడ జామ చెట్టు ఉందండి. ఇదైతే అంటు తెచ్చి పాతారు. దీనికి కూడా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చిన్న చిన్నగా జామకాయలు అయితే కాస్తున్నాయి. ఈ జామకాయలు అనేది లోపల పింక్ కలర్లో ఉంటుందండి. చాలా స్వీట్గా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఆల్రెడీ సెకండ్ టైం ఇది కాస్తుంది. ఫస్ట్ టైం అయితే నేను వీడియో తీయలేదు. ఇంకా గోరింటాకు అంటే చాలా ఇష్టం. గోరింటాకు చేతికి పెట్టుకోవడం కన్నా తలకి పెట్టుకుంటే చాలా కూలింగ్గా ఉంటుంది. హెయిర్ గ్రోత్ అనేది కూడా పెరగడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇవైతే నాచు మొక్కలండి. ఈ ఫ్లవర్స్ అనేవి ఇక్కడ ఆరెంజ్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ పసుపు కొమ్మ అయితే మా అమ్మ నాటిందండి. అది కొన్ని డేస్కి ఇలాగ పెద్ద పెద్ద లీవ్స్ కింద వచ్చింది. అలాగే చిన్న చిన్న వంకాయ మొక్కలు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా పెద్దగా అవ్వలేదు. ఇంకా ఫ్లవర్స్ అయితే రోజ్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ అంటే ఒక 4-5 రోజ్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. ఇవి బేబీ పింక్ కలర్లో ఉంటాయి. ఈ ఫ్లవర్స్ అనేవి మనకి పర్ఫ్యూమ్ స్మెల్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే కలబందకు కూడా హెయిర్కి అనేది చాలామంది పెట్టుకుంటారు. హెయిర్కి పెట్టుకోవడం వల్ల మంచి సిల్కీ అండ్ స్మూత్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇదైతే వాము మొక్క. మనము వామాకుని వాటర్లో వేసుకుని తాగొచ్చు. అలాగే వీటిని బజ్జీల కింద యూజ్ చేసుకుంటారు. రోజ్ ఫ్లవర్స్ చెప్పాను కదండి. ఇది స్టార్టింగ్ రావడం ఎల్లో ఫ్లవర్ వస్తుంది. ఎల్లో నుంచి వైట్కి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. మధ్యలో కూడా పింక్ కలర్ ఉంటుంది. ఇంకా కనకాంబరం పూలు. ఇక్కడ చిన్న బొబ్బాయి చెట్టు ఉందండి. దీనికి లీవ్స్ అనేవి, బ్రాంచెస్ అనేవి తక్కువగా ఉన్నా కూడా కాయలు మాత్రం బాగా వస్తున్నాయి. ఇంకా ఒక్క ఫ్రూట్ కూడా తినలేదు, అది అవ్వలేదు. కాబట్టి ఇదే ఫస్ట్ టైం ఫ్రూట్స్ అనేది రావడం. చూడాలి టేస్ట్ అనేది ఎలా ఉంటుందో. ఇదైతే జామ మొక్క. ఇదైతే అంటు కాదు, దానికి అదే మొలిచింది. దీనికి కూడా రొబ్బకి అయితే పిందెలు అయితే వచ్చేసాయి. కాకపోతే ఈ జామ చెట్టుకి బాగా చీమలు అయితే పట్టేస్తున్నాయి. అసలు ఏం చేసినా చీమలు అయితే పోవట్లేదు. ఏదైనా టిప్ తెలిస్తే సజెషన్ అయితే ఇవ్వండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ చీమలు అనేది ఎలా పోతాయి అనేది. ఓకే, ఇదైతే చాలా పెద్ద చెట్టు అయిపోయింది. రొబ్బకి అయితే కాయలు అనేది దిగుతూ ఉన్నాయి. ఇంకొక కాయ కూడా ఇంకా టేస్ట్ అనేది చేయలేదు. ఇదైతే గోంగూర చెట్టు అండి. ఈ గోంగూర అనేది చాలా పుల్లగా ఉంటుంది. ఇది మనం పచ్చడి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒకసారి అయితే చేశాను. పచ్చడి కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఇక్కడ ఒక దానిమ్మ చెట్టు అయితే వచ్చిందండి. దానికి ఒక్క కాయ అయితే ఈ సైజులో ఉన్నది. దీనికి చాలా పిందెల వరకు వస్తున్నాయి కానీ ఒక్కటి కూడా నిలబట్టలేదు. దీనికి ఎలాంటి వాటర్ వేసినా ఏం చేసినా కూడా అది అలానే ఉంటుంది. పిందెలన్నీ మొత్తం రాలిపోతున్నాయి. ఇదైతే మింట్ లీవ్స్ అండి. అదే పుదీనా కూడా మనం వాటర్లో వేసుకోవచ్చు. మనం బిర్యానీలోకి మనం మస్ట్గా యూస్ చేస్తాము. ఇంకా సీతాఫలం చెట్టు అయితే ఉంది. దానికి ఇంకా ఫ్రూట్స్ అనేది రాలేదు. ఇక్కడ ఒక క్యారెట్ విత్తనం అయితే వేసాను. ఫ్లవర్స్ అయితే ఇంకా రాలేదు, జస్ట్ లీవ్స్ వరకు వచ్చింది. ఇక్కడ ఈ మొక్క చూస్తున్నారా, ఇదైతే జొన్న పొత్తు గింజ వేసానండి. లీవ్స్ అయితే వచ్చాయి. మరి ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా వెనకాల నిమ్మ మొక్కలు అయితే వస్తున్నాయి. ఇది మేము వేసినవి కాదు, జస్ట్ మనం అలా యూస్ చేసి పాడేస్తాం కదా, వాటికి అవే మొలిచాయి. ఇవి మిరప మొక్కలని అనుకుంటున్నాను, అది పెద్దగా అయిన తర్వాత తెలుస్తుంది. 2 నిమ్మ మొక్కలు అయితే వస్తున్నాయి. అంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా మినీ గార్డెన్ ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్కి 100 మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్.